బాలయ్య సినిమా అనగానే తమన్‌కి పూనకాలు వచ్చేస్తాయి. 'డంక్'లో కూడా చాలా చోట్ల పూనకాలు తెప్పించే బీజీఎం ఉంది అని చెప్పొచ్చు. సో, బాలయ్య బలం, మాస్ యాక్షన్ దీన్ని దర్శకుడు బాబీ ఇదివరకెన్నడూ చూడని స్టైలిష్ కోణంలో చూపించడంలో పైచేయి సాధించాడని చెప్పొచ్చు. సో, 'డంక్ మహారాజ్' యాక్షన్‌ని కొత్తగా చూడాలనుకునే ప్రేక్షకులకు నచ్చే సినిమా, అభిమానులకైతే పండగలాగే ఉంటుంది. సో, అదేవిధంగా మాస్ యాక్షన్ కథలకు చిరునామా నందమూరి బాలకృష్ణ. ఆయనతో సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ మాస్ యాక్షన్ కథలకే అల్లుకుంటారు. దర్శకుడు 'డంక్ మహారాజ్' ప్రజా చిత్రాలు చూసినప్పుడు దర్శకుడు బాబీ కూడా బాలయ్యలోని మాస్ని మరో కోణంలో స్థాయికి తీసుకెళ్లి కథ సిద్ధం చేశాడనే నమ్మకం కలుగుతుంది. ప్రస్తుతం బాలయ్య మంచి ఫామ్లో ఉన్నారు. 2023లో వీరసింహారెడ్డితో సంక్రాంతి బరిలో దిగిన విజయాన్ని అందుకు బాలయ్య ఇప్పుడు 'డంక్ మహారాజ్' ప్రేక్షకులను ముందుకు వచ్చారు. సో, మరి 'డంక్'తో బాలయ్య విజయం పరంపర కొనసాగిందా? బాలయ్యని ఎలా కొత్తగా చూపించారనేది 'డంక్ మహారాజ్' సంక్రాంతి రివ్యూ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఏదేమైనా మాస్ యాక్షన్ కథలని కొత్తగా చూపించడంలో దర్శకులకు పెద్ద ఛాలెంజ్. పైగా బాలయ్యతో యాక్షన్ సినిమా అంటే అది మరింత టఫ్. ఎందుకంటే ఆయన ఇప్పటికే బోలెడు యాక్షన్ కథలు చేశారు. అయితే దర్శకుడు బేబీ ఇక్కడే చాలా తెలివిగా ఆలోచించగలిగాడు. బాలయ్యకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఓ ఫ్యాక్షన్ కథను చంబల్ బ్యాక్డ్రాప్కి షిఫ్ట్ చేశారు. దీంతో 'డంక్ మహారాజ్' కొత్త కలర్ సెట్ అయింది. సో, బ్యాక్డ్రాప్ మాత్రమే కాదు, ఇందులో టోటల్ యాక్షన్ సగటు తెలుగు మాస్ కమర్షియల్ సినిమాకి విభిన్నంగా హాలీవుడ్ క్లిక్స్ యాక్షన్కి తలదించేలా డిజైన్ చేశారు. ఈ యాక్షన్ తెరపై సూపర్బ్గా వచ్చింది. కథ చెడుపై పోరాడే హీరో అనే రెగ్యులర్ టెంప్లెట్లో ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే యాక్షన్లో చూపించిన వైవిధ్యం 'డంక్ మహారాజ్'కి కొత్తదనం అందింది. 'డంక్ మహారాజ్' కథ ఎత్తుగడ్డే విభిన్నంగా ఉంటుంది. అడవిలో సెట్ చేసిన ఓ భారీ ఇంటర్వెల్ బ్యాగ్ని తొలి సన్నివేశంలోనే చూపిస్తూ కథకి మొదలు పెడతారు. కృష్ణమూర్తి కుటుంబం, పాప ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు ఆ పాత్రలకు చుట్టూ బిగినింగ్లో నడిపిన సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. నానాజీగా బాలయ్య ఎంట్రీ తర్వాత కథ పుంజుకుంటుంది. తొలి సగంలో పాప ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. మరోవైపు స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజు డంక్ గురించి చేసే అన్వేషణలో పాత్రపై ఆసక్తి పెంచేలా ఉంటుంది. ఓ ఫైట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ సాంగ్ 'వన్స్ మోర్' అనేలా కుదిరింది. ఈ సినిమాకి మొదటి నుంచి హైలైట్గా చెప్పుకుంటూ వస్తున్న ఇంటర్వెల్ బ్లాక్ నిజంగానే అదిరిందని చెప్పొచ్చు. ఓ 25 నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్లో థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిందే. సో, 'డంక్ మహారాజ్' కథకు మూలం సెకండ్ హాఫ్ ఉంది. సో, నీటిలో కోసం అల్లాడుతున్న చంబల్ ప్రజల బాధ ఆడియన్స్ని హత్తుకునే చూపించగలిగారు. ఈ ఎపిసోడ్లో సివిల్ ఇంజనీర్గా సీతారాంగా బాలయ్య కనిపించిన తీరు, తనని డంకులా మార్చిన పరిస్థితులు సహజంగా కుదిరాయి. నిజానికి బాలయ్య అనేసరికి ఓవర్ పవర్స్ ఇచ్చేస్తుంటారు దర్శకులు. బాబీ మాత్రం సీతారాం పాత్రకి చాలా సెటిల్గా నడిపాడు. జరుగుతున్న అన్యాయాన్ని చూసే తనలోని నరసింహ రూపం నిద్రలేస్తుంది తప్పితే వాంటెడ్గా ఊచకోత అన్నట్టుగా ఉండదు. సెకండ్ హాఫ్లో హైలైట్గా చెప్పుకోగల బ్లాక్స్ ఉన్నాయి. కలెక్టర్ ప్యాలెస్ సీను, ఇసుక తుఫాన్ బ్యాక్డ్రాప్లో వచ్చే యాక్షన్స్ ఎపిసోడ్కి ప్రత్యేకంగా నిలిచాయి. 'డంక్ మహారాజ్'లో ప్రతికూల అంశాలు లేకపోవడంతో బ్యాక్డ్రాప్ చంబల్ అయినప్పటికీ దీని ఇన్నర్ టెంప్లెట్గా కథ రొటీన్గా ఉంటుంది. క్లైమాక్స్ సాగదీసుగా ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఒక దశకి వచ్చిన తర్వాత విలన్ని సెకండ్ హాఫ్కి పరిమితం చేయడం సంఘర్షణగా కుదిరింది. సో, యాక్షన్ పాత్రను బాలయ్యకి కొట్టిపడేసిన పిండి అని చెప్పొచ్చు. సో, అదేవిధంగా ఇందులో యాక్షన్కి డిఫరెంట్గా అరుపులు, కేకలు ఉండవు. చాలా డీసెంట్గా క్లీన్ యాక్షన్ బాలయ్యకు చూడడం అభిమానులకు కొత్త అనుభూతి అని చెప్పొచ్చు. సో, 'డంక్ మహారాజ్' మూవీ చాలా బాగున్నది. సంక్రాంతికి గేమ్ చేంజర్ని మించిన హిట్ కొట్టడం జరిగింది బాలయ్య గారు. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.